బిజీగా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుని అడిగాడు, ప్రభువా ఏం చెప్పమంటావు నీ బిడ్డలకని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. అందరికీ తెలిసిన మాటే. మొదటి తిమోతి, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి, అందరూ తీయండి, అందరూ చదవండి. కొత్త నిబంధనలో 190వ పేజీ 2వ అధ్యాయం 8వ వచనం. అందరూ చదువుతారా? నేను 1 2 3 చెప్తాను, మీరు అందరూ చదవాలి. రైట్? 1 2 3 స్టార్ట్. రైట్. ఈ తిమోతికి పౌలు రాస్తూ మీరందరూ ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అన్నాడు. లాస్ట్ వర్డ్ అదే కదా. అక్కడ మెన్షన్ చేసిన వర్డ్ ఏంటంటే పురుషులు ప్రార్థన చేయాలని అపోస్తులైన పౌలు కోరుకున్నాడు. నేను కూడా ఒక సేవకునిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి భర్త, ప్రతి తండ్రి ప్రార్థించేవారిగా ఉండాలి. యాజ్ ఏ ఫాదర్, అవునా, యాజ్ ఏ హస్బెండ్ మనము ఖచ్చితంగా ప్రార్థించే వారమై ఉండాలి. ఇది నేను చెప్పలేదు, బైబిల్లో ప్రభు చెప్పారు. ఇక్కడ కూడి ఉన్న మీరు మరి ప్రార్థిస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ మీకు తెలుసు, మన దేవునికి తెలుసు. మీరు ప్రార్థించని తండ్రులైతే ఖచ్చితంగా మీ పిల్లలు పనికి మాలిన వారు అవుతారు. మీరు ప్రార్థించని భర్తలైతే ఖచ్చితంగా మీ భార్యలు మీ మాట వినరు, మీ కంట్రోల్లో ఉండరు, మీ స్వాధీనములో ఉండరు. ప్రార్థన పరిస్థితులను సరిచేస్తుంది, ప్రార్థన ప్రజలను సరిచేస్తుంది. నువ్వు కళ్ళెళ్ళ పెడితే ఎవరు భయపడరు. హలో, నువ్వు పళ్ళు కొరికితే ఎవరు భయపడరు, ఆ రోజులు పోయినాయి. నువ్వు బెదిరిస్తే ఎవరు బెదరరు, మోకరిస్తే మాట వింటారు. నిజమండి, మోకరిస్తే పరిస్థితులు మారతాయి. నీవు మోకాళ్ళు వంచితే నీ కుటుంబ పరిస్థితులు నీకు తల వంచుతాయి. నీవు మోకాళ్ళు వంచితే నీ కుటుంబ సభ్యులు నీ ముందు మోకరిస్తారు. ఇది బిబ్లికల్ సూత్రం, ఇది ఫార్ములా. నువ్వు ప్రార్థన చేయకుండా వారిని మార్చడానికి, వారిని భయపెట్టడానికి, వారు నీకు లోబడడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ జీరో. జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ప్రార్థించేవారు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. మనం కూడా అదే కోరుకుంటాం. నా భార్య ప్రార్థన చేస్తుంది, నా కూతురు ప్రార్థన చేస్తుంది, మా అమ్మ ప్రార్థన చేస్తుంది అనుకుంటాం. తప్పులేదు, కానీ బైబిల్ స్పెషల్గా చెప్పింది, ఒక భర్తగా మనం ప్రార్థించాలి, ఒక తండ్రిగా మనం ప్రార్థన చేయాలి.
బైబిల్ గ్రంథంలో ప్రార్థించిన పురుషులు ఉన్నారా లేదా? ఒక్కరి పేరు చెప్పండి. ఏలియా. ఫ్యామిలీ ఉన్నవారి పేరు చెప్పండి. ఇస్సాకు. ఎక్సలెంట్. ఇస్సాకు దగ్గర ఆగుదాం ఒకసారి. అబ్రహాముకు లాగానే ఇస్సాకు కూడా పిల్లలు లేరు. తెలుసా మీకు? లేట్ సంతానం. జనరల్గా హన్నాకి పిల్లలు లేనప్పుడు హన్నానే మందిరానికి, షీలోహు మందిరానికి వెళ్ళి, ప్రభువా నాకు మగబిడ్డనివ్వయ్యా అని ప్రార్థన చేసింది. కరెక్టా కాదా? దేవుడిచ్చాడు. హన్నా భర్త పేరు మీకు తెలుసా? ఎల్కానా. ఆయన ప్రార్థన చేసినట్లుగా మెన్షన్ చేయలేదు బైబిల్. సమూయేలు పుట్టడం కోసం ఎల్కానా ప్రార్థించినట్లుగా దెర్ ఈజ్ నో రికార్డ్ ఇన్ బైబిల్. బట్ ఇస్సాకుకి తన భార్య రిబ్కాకి సంతానము ఆలస్యమైనప్పుడు బైబిల్ రికార్డ్ చేసిందేం తెలుసా? ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా గర్భం దాల్చాలని ఇస్సాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటి తెలుసా? రిబ్కా నాకు సంతానాన్ని ఇమ్మని ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో రికార్డు లేదు. ఇస్సాకు ఎంత అద్భుతమైన వ్యక్తి. జనరల్గా మనం పురుషులం కాబట్టి మనకి పురుషహంకారం ఎక్కువ. అందుకే చాలామంది పురుషులు ఏం చేస్తారు తెలుసా? చేసుకున్న భార్యకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ చెల్లిని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పెళ్ళి. అవునా? మరి మీ అక్కకి సంతానం లేదు కాబట్టి నిన్ను చేసుకుంటానంటారు. వాళ్ళు కాకపోతే ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా చేసిన వారు కూడా ఉన్నారు. అలా ఇస్సాకు కూడా చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. పాత నిబంధన కదా, ఎందుకు చేసుకున్నావనడానికి లేదు. కానీ ఆప్షన్ ఉన్నా కూడా, ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవడానికి ఆప్షన్ తనకున్నా కూడా ఇస్సాకు మరొక పెళ్లి చేసుకోకుండా రిబ్కాకే సంతానము కావాలని ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఆలోచించండి. మీరు ఇస్సాక్ ప్లేస్లో ఉంటే మీరు అలా చేస్తారా? కెన్ యూ డూ ఇట్? నాకు తెలిసి ఎక్కువ శాతం మంది చేయలేదు. మన మనసు ప్రార్థన చేయడానికి ఒప్పుకోదు. నిందిస్తాం భార్యని. లోకమంతా గొడ్రాలంటా ఉంటే మనం కూడా ఏమంటాం? గొడ్రాలే అంటాం. అర్థం చేసుకో మనం. కానీ ఇస్సాకు ఒక అద్భుతమైన భర్త, నిందించని భర్త, అర్థం చేసుకున్న భర్త, భార్యను అర్థం చేసుకున్న భర్త. పైగా ఎక్సలెంట్ ఏంటి తెలుసా? భార్య గర్భము తెరవబడాలని బైబిల్లో ప్రార్థన చేసిన ఏకైక భర్త ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్సలెంట్ అండి. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మన భార్య సరిగా లేదా, మన భార్య మన మాట వినట్లేదా, మన భార్య సరైన ప్రవర్తన కలిగి లేదా, ఏం చేయాలి? నిందించడం, హింసించడం, కొట్టడం, తిట్టడం, పంచాయతీలు పెట్టడం, ఇతరులకు కంప్లైంట్ చేయడం, కోర్టులో డైవర్స్ కోసం అప్లై చేయడం కాదు. ఏం చేయాలి? ఎస్ లార్డ్, విజిట్ మై వైఫ్. నా భార్యను దర్శించు, నా భార్యతో మాట్లాడు, నా భార్యను మార్చు. ఇది ఒక భర్తగా,
ఒక క్రిస్టియన్, ఒక రియల్ క్రిస్టియన్ భర్తగా మనకు ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం తెలుసా మీకు? సారీ టు సే దిస్, కొంతమంది భార్యకు బాలేదంటే, ఆరోగ్యం బాలేదంటే, చాలా క్రిటికల్గా ఉందన్నా కూడా కొంతమందికి అసలు స్పందన ఉండదు. ఇంకొంతమంది అయితే భయంకరులు, దుర్మార్గులాళ్ళు, పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు. ఇది మరీ దరిద్రం. కానీ మన భార్య ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం మనం ప్రార్థించే భర్తలుగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఎస్. ఇది మాదిరికరమైన భర్తకి ఈ లక్షణాలు ఉండాలి. ఎందుకో తెలుసా అండి? మనం వేరు కాదు, మన భార్య వేరు కాదు. మన భార్య మనం వేరువేరా? వాక్యం ఏం చెప్తుంది? మీరు ఏక శరీరం, వన్ ఫ్లెష్. నా భార్యకు నొప్పి కలిగితే నాకు నొప్పి కలగాలి, నీ భార్యకు నొప్పి కలిగితే మీకు నొప్పి కలగాలి. ఈ రోజున క్రైస్తవ్యములోనే తమ్ముడు చెప్పినట్లుగా మాదిరి గల ప్రవర్తన గల భర్తలు లేరు. లోకంలో ఉన్నట్టుగానే సంఘంలో ఉన్న భర్తలు కూడా ప్రవర్తిస్తున్నారు. తప్పది, చాలా తప్పది, చాలా తప్పది. ఖచ్చితంగా మనం ప్రార్థించే భర్తగా ఉండాలి. పిల్లలు, ఇప్పుడు తండ్రిగా ఫస్ట్ భర్తలు అవుతాం, తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటి? తండ్రి. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినట్లా. ఇది 100% వాస్తవం. ఇక్కడ కూర్చున్న ఎవ్వరి పిల్లలు కూడా ఎవ్వరి మాట వినట్లా. దిస్ ఈజ్ ట్రూ. విషయం తెలుసా? వినరు కూడా. వినే జనరేషన్ కాదు ఇది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి తెలుసా? పిల్లల మాటే తల్లిదండ్రులు వినే జనరేషన్లో మనం ఉన్నాం. వాళ్ళు చేసే చిరాక్కి, వాళ్ళు పెట్టే ఇబ్బందికి వాళ్ళకేం కావాలో ఇచ్చేటట్లుగా ఇచ్చేయాలనిపిస్తుంది అంతే. అది కూడా తెలుసు మనకి, కానీ ఇచ్చేస్తే ఈ గోల ఎందుకు, అయిపోయింది కదా అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి ఎరిగిన తండ్రులముగా మనం ఏం చేయాలో తెలుసా? మన పిల్లల కొరకు మనము చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి. చాలామంది ప్రార్థన చేయరు, కానీ పిల్లలు వారి మాట వినడానికి మిగతా ప్రయత్నాలన్నీ చేస్తారు. ప్రార్థన చేయకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నిన్ను ఫెయిల్యూర్గానే ఉంచుతుంది. ఫస్ట్ స్టెప్పే నువ్వు రాంగ్ వేసావు, ఫస్ట్ స్టెప్పే నువ్వు సరిగ్గా తీసుకోలేదు. ఇక మిగతా ఎన్ని స్టెప్స్ తీసుకున్నా కూడా దెర్ ఈజ్ నో యూస్. నా కూతురు కోసం నేను ఉపవాసం ఉన్నా, నా కొడుకు కోసం ఇక ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పగలరా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు ఇంతకాలం అయింది మీకు పిల్లలు పుట్టి, మీ పిల్లలు ఇంత ఎత్తు అయ్యారు, లేకపోతే పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, పెళ్ళిడు వచ్చి ఉండొచ్చు. ఎప్పుడైనా నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారా? కేవలం మీ పిల్లల కోసం. అనుభవాలు లేవు మనకి. ఉన్నాయా? ఆ అనుభవాలు లేవు. మా ఆవిడ చూసుకుంటుందిలే, మరి నువ్వేం చేస్తావు? పిల్లలని, వారి ప్రవర్తనను గమనించి మన భార్యతో పాటు మనం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ రోజున భార్య భర్త చేయి పట్టుకొని పిల్లల కోసం ప్రార్థించేవారు తక్కువ ఉన్నారు. ఏమన్నంటే బిజీ. సింపుల్గా మన నోట్ వచ్చే మాట ఏంటి? వీఆర్ సో బిజీ.
నేను మరలా చెప్తున్నాను, మన కుటుంబం ఒక అందమైన ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలంటే మనం ప్రార్థించే భర్తలుగా, ప్రార్థించే తండ్రులుగా ఉండాలి. ఇప్పటికీ చాలామంది ప్రార్థన చేయకుండా కుటుంబంలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడైనను, యోవేలు గ్రంథంలో ఉన్న మాట ఏంటది? ఇప్పుడైనను నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని సరిచేస్తాడు, నీ భార్యను సరిచేస్తాడు, నీ భర్తను సరిచేస్తాడు. అదొక్కటే సరైన ఆయుధం. తెలుసా మీకు? ప్రార్థించుటే సరైన ఆయుధం. దాన్ని వాడకుండా నువ్వు కర్రలు వాడినా, నీ చేతులు వాడినా, నీ కాళ్ళు వాడినా, నీ నోటిని వాడినా రియాక్షన్ నీకే బెడిసికొట్టుద్దంట, నీకే. సో దయచేసి మనము ఖచ్చితముగా ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్ ఆదికాండములో హనోకుది. ఎవరిది? హనోకు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. 2 వచనాలు అనుకుంటా ఆయన గురించి రాయబడింది బైబిల్లో. ఎక్కువ పెద్ద చాప్టర్లు ఏం లేవు. 2 వచనాలు రాయబడి ఉంటాయి. చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం అనుకుంటా. ఏంటి 24? ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 21 నుంచి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుస్తూ పిల్లల్ని కన్నాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇంతే హనోకు గురించి రాయబడింది. కుటుంబ జీవితాన్ని ఎలా గడిపాడంటే, ఒకవైపు దేవునితో నడుస్తూ కుటుంబంతో గడిపాడు. దేవునికి సంబంధము లేకుండా ఆయన కుటుంబంతో గడపలేదు. దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే దేవుణ్ణి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేశాడు హనోకు. వండర్ఫుల్ మ్యాన్. మనము కుటుంబాన్ని పోషించే బిజీలో పడి దేవునితో నడవడం మానేశాం. ఈ ఆదికాండములో హనోకు గురించి, నోవాహు గురించి మాత్రమే ఈ మాటలు వాడబడ్డాయి. దేవునితో నడవడం అనే మాట. నోవాహు దగ్గరకు వచ్చారు కూడా ఆ మాట రాయబడి ఉంటుంది, నోవాహు దేవునితో నడిచిన వాడు అని. వాకింగ్ విత్ గాడ్. ఆయనేమి ఒంటరి వాడు కాడు. హనోకేమి బ్రహ్మచారి కాదు. పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలున్నారు. తన కుటుంబముతో జీవిస్తూనే హనోకు దేవునితో నడిచాడు. కాబట్టే హనోకు కుటుంబం మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం కంప్లైంట్స్ లేవు. దేవునితో నడిచే వారికి
కుటుంబంతో ఎలా మెలగాలో అర్థమైంది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునితో సమయాన్ని గడిపేవారికి, ప్రార్థించేవారికి భార్యతో ఎలా ప్రవర్తించాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు మన అమ్మ, మా నాన్న, మా అమ్మ ఇప్పుడు నా దగ్గర కూర్చొని నాకు చెప్పరు, అయ్యా నీ భార్యతో ఇలా ఉండు, నీ కూతురుతో ఇలా ఉండు అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వేరు, నేను వేరు అయిపోయాను కదా. ఇప్పుడు మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఏంటి, భార్యతో ఎలా గడపాలో, నా పిల్లలతో ఎలా గడపాలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఒక్కటే పెళ్ళి అయింది కదా, ఇంతకుముందు పెళ్ళి కాలేదు కదా. మరి ఇప్పుడు ఎలా తెలుస్తుంది? భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలో నాకు తెలియాలంటే భగవంతునితో నేను సమయాన్ని గడపాలా. ఎవరితో? భగవంతునితో నేను సమయాన్ని గడిపినప్పుడు ప్రార్థనలో దేవుని వాక్యముతో భగవంతుడు చెప్తాడు, బాబు నీ భార్యతో ఇలా ఉండు బాబు, నీ పిల్లలతో ఇలా ఉండు బాబు అని ఈ భగవంతుడు చెప్తాడు. ఈ భగవంతుడు చెప్పినట్లు గనక మనం కుటుంబంతో నడిస్తే మన కుటుంబం ఒక చిన్న పరలోకమైపోయింది. చిన్న పరలోకమైపోయింది. ఎప్పుడు? భగవంతునితో సమయాన్ని గడిపి, భగవంతుడు మనతో చెప్పినట్లు మనం భార్యతో ప్రవర్తిస్తే, మన పిల్లలతో ప్రవర్తిస్తే మన కుటుంబం ఒక చిన్న పరలోకమైపోయింది. మీరు నమ్మరు, మొన్న ఒక బ్రదర్ నాతో అంటున్నారు, అన్న అయ్యగారు మా ఆవిడ్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదండి, మా ఆవిడ్ని సెలవులకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళట్లేదు అయ్యగారు అంటున్నాడు. మా అత్త, మా మామ ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారో అని నాకు భయం అవుతుంది అయ్యగారు, నేను పంపించట్లేదని వాళ్ళు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని భయం అవుతుంది, నేను మా ఆవిడ్ని ఎంత వెళ్ళమన్నా వెళ్ళనంటుంది అన్నాడు. ఎంత హ్యాపీ అనిపించిందో నాకు తెలుసా మీకు? నిజంగా మన భార్యకి మన దగ్గర ఆమె కావలసినవి అన్నీ మనం ఇస్తే ఇంకా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. కారణం ఏంటి తెలుసా? మనం ఆమెకు అన్నీ ఇవ్వగలిగినప్పుడు. ఇంకో నెగిటివ్, మొన్న ఒక సిస్టర్ గారితో నేను మాట్లాడుతుంటే ఈ నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ అది. కొన్నిసార్లు ఎందుకో దేవుడు నన్ను ఫ్యామిలీ కౌన్సిలింగ్స్లో కూడా దేవుడు వాడుకుంటున్నాడు ఈ మధ్యలో. దేవునికే మహిమ. మొన్న ఒక సిస్టర్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె నోటి నుంచి ఒక భయంకరమైన స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళు తల్లిదండ్రులను కాదని, బంధువుల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని దాదాపు 10 ఏళ్ళ దాకా అయి ఉంటుంది. మన ఆమెతో నీ మాట్లాడుతుంటే ఆమన్న మాట ఏంటి తెలుసా? నా గుండె పగిలిపోయింది ఆ మాటకి. అన్నయ్య, మా ఆయనకి ఏమైనా అయిపోయి చచ్చిపోతే బాగుండు అన్నదా. నాకు అలా అనిపిస్తుంది ఎందుకో. నేను అనుకునేది కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఎందుకో నాకు ఈ మధ్యలో ఆయన ప్రవర్తన నచ్చట్లేదు. అస్సలు ఆయన ప్రవర్తన నచ్చట్లేదు. ఆయనకి ఏమైనా అయిపోయి చనిపోతే బాగుండు అనిపిస్తుంది అన్నది. నేను చెప్పాను, చాలా రాంగ్గా ఆలోచిస్తున్నావు నీవు, చాలా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు నీవు. దేవునికి రేపొద్దున్న నువ్వు లెక్క చెప్పాలి, ఇంకోసారి ఈ మాట నీ నోట రాకూడదని చెప్పాను నేను. నీకు తెలియదు అన్నయ్య నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో అన్నదాన్ని. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఒక్కలమే మనుషులం కాదు, కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా మనుషులే. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థం అవ్వాలి, వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవ్వాలి. బిగ్ బాస్ కదా మనం, మన ఇంటికి మనమే బాసులం, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు చాలామందికి. వీళ్ళు మనం ఉండాలని కోరుకుంటున్నారా, మనం పోవాలని కోరుకుంటున్నారా అది కూడా మనం గెస్ చేయాలి. మనతో ఉండాలనుకుంటున్నారా, వేరే వాళ్ళతో ఉండాలనుకుంటున్నారా అది కూడా గెస్ చేయగలగాలి. ఇవన్నీ తెలియాలంటే మనం ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి. ఏదో బయటికి వెళ్తున్నా, వస్తున్నా, సంపాదిస్తున్నా, ఇస్తున్నా అంటే కుదరదు.
ఫ్యామిలీ అంటే అంత సులభం కాదు. కుటుంబ పరిస్థితులు బాలేవు. కుటుంబ వ్యవస్థ పూర్తిగా దుష్టుడు పాడు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకు ఈ పురుషుల కూడికను చాలాసార్లు ఇక ఈ నెలతో దీన్ని క్లోజ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నా నేను. కానీ ప్రభు నన్ను దానికి అనుమతించట్లా. దీని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. మీరు సింపుల్గా వచ్చి ఇక్కడ కూర్చుంటారు, దీని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకెందుకులే వదిలేద్దామని, కానీ ప్రభు వదిలేయడానికి ఇష్టపడట్లేదు. కుటుంబాలు కట్టబడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పురుషుల కూడికలు అవసరం. ఎందుకంటే మన కుటుంబమే మనకు ప్రాముఖ్యమైనది. మన కుటుంబానికి మించినది ఇంకొకటి మనకి ఏదీ కూడా లేదు. ఇస్సాకు వాళ్ళ తండ్రి తెలుసా మీకు? ఎవరు? ఇస్సాకు వాళ్ళ తండ్రి అబ్రహాం. బలిపీఠాలు కట్టి ప్రార్థించిన అనుభవం అబ్రహాముకుంది. ప్రార్థనా బలిపీఠాలు కట్టింది ఎవరు? ఆయన దగ్గర నుంచే మొదలైంది. మీకు విషయం తెలుసా? అబ్రహాము కట్టినన్ని బలిపీఠాలు, ప్రార్థనా బలిపీఠాలు మరెవరు కట్టలా. ఆ తర్వాత అదే ఆచారం, అదే మనసు ఇస్సాకు వచ్చింది. అబ్రహాములో ఉన్న ప్రార్థనా జీవితం ఇస్సాకులోకి ట్రాన్స్ఫర్ అయింది. నేను చెప్తున్నాను, ఒక తండ్రిగా, ఒక భర్తగా మీరు ప్రార్థించేవారైతే ఆ స్పిరిట్ మన భార్యలోకి, మన పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనలో ఆ ప్రార్థనాత్మ లేదనుకోండి, మనలో ఆ ప్రార్థన ఆ ఆసక్తి లేదనుకోండి, మన భార్య ప్రార్థన చేయదు, మన పిల్లలు ప్రార్థన చేయరు. ఇంజను, ట్రైన్కి ఇంజన్ మనం చేస్తే వాళ్ళు చేస్తారు, మనం కదిలితే వాళ్ళు కదులుతారు, మనం కదలకుండా ఉంటే వాళ్ళు కూడా కదలరు. ఇంకా కుటుంబానికి యజమానులముగా ఖచ్చితంగా మనం ప్రార్థించే వారమై ఉండాలి. లేదు అంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడలేవు. సో ఎందుకో దేవుడు ప్రార్థించే భర్తలు ఇక్కడ లేరు కాబట్టే ఈ విషయాలు మాట్లాడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ప్రార్థించే తండ్రులు లేకపోవడం వల్లనే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాను. మనకు పని ఉంటుంది, వాస్తవమే, కానీ మన ఫ్యామిలీ కంటే మన పని ప్రాముఖ్యమేమీ కాదు. ప్రార్థించే భర్తలంగా ఉందాం. బలిపీఠాలు చాలా మంది కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలు లేవు. మీకు విషయం తెలుసా? ప్రార్థన లేని కుటుంబములో పాపం ఏలుబడి చేస్తుంది. ఏంటి? ప్రార్థన లేని కుటుంబాల్లో పాపం ఏలుబడి చేస్తుంది. పాపం ఒక్కసారి ఎంటర్ అయిందనుకో, ప్రార్థనకి మీ కుటుంబంలో అవకాశమే ఉండదిక. కొత్త నిబంధన గ్రంథంలో మనకు తెలుసు, కొర్నేలి అనబడే శతాధిపతి బాగా ప్రార్థన చేసేవాడు, మామూలుగా కాదు, బహుగా బాగా ప్రార్థన చేసేవాడు. చదవండి, ఆ మాట చదవండి, ఎంత బాగుంటుంది ఆ మాట చదవడానికి. ధర్మకార్యాలే కాదు, ధర్మకార్యాలతో పాటు చూడండి, పాయింట్ నాకు కావాల్సిన పాయింట్ కావాలి నాకు. అది అండర్లైన్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అందరూ ఒక్కసారి చూడండి, ఆయన ఎవరని చెప్పి ఆయన డిజిగ్నేషన్ ఏంటి? కొర్నేలి డిజిగ్నేషన్ ఏంటి? శతాధిపతి. అంటే 100 మంది మీద అధిపతి. అంటే ఎప్పుడు ఆయన కింద ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఆయన ఖాళీగా ఉంటాడా, బిజీగా ఉంటాడా? 100 మంది మీద అధికారి ఖాళీగా ఉండడు. అయినా ఎల్లప్పుడూ దేవునికి
ప్రార్థన చేస్తున్నాడంట. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమేనా? మీరు ఎంతమందికి అధిపతులు? మీ చేతి కింద ఎంతమంది ఉన్నారు? మీరు సూపర్వైజర్లా? మీ చేతి కింద ఒక 10 మంది ఉంటారా డైలీ? మనమే ఒకళ్ళ చేతి కింద ఉంటాం కదా. ఇప్పుడు కొర్నేలి కంటే మనం బిజీయా? పాయింట్ అర్థమవుతుందా మీకు? కొర్నేలి కంటే మనం బిజీయా? కాదు కదా. మరి కొర్నేలి కంటే బిజీ కానప్పుడు కొర్నేలి కంటే ఎక్కువ ప్రార్థన చేయాలా, తక్కువ ప్రార్థన చేయాలా? మరి చేస్తున్నారా? కొర్నేలి కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? బ్రదర్ ప్రార్థన చేశారా అంటే ఎక్కడన్నా కుదరలేదన్నా, చాలా బిజీ అన్నా. సింపుల్గా పాస్టర్ గారు కుదరట్లేదండి. మరేం కుదురుద్ది? కుటుంబంలో చెయ్యరాని కార్యాలు పిల్లలు భార్య చేస్తే పోలీస్ స్టేషన్లు వెంబడం తిరగటం కుదురుద్ది, హాస్పిటల్ వెంబడం తిరగటం కుదురుద్ది, పంచాయతీల కోసం తిరగటం మాత్రం కుదురుద్ది, ప్రార్థన చేయటం మాత్రం కుదరదు. అందుకే ఆ దుస్థితి మన కుటుంబాల్లో రాకముందే ముందుగానే మనము చేతులెత్తి ప్రార్థన చేయాలా. ఆ తిమోతికి రాసిన పత్రికలో మీరు పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. ఏం ప్రార్థన అంటే? ఇప్పుడు ఒకసారి మీ చేతులను చూసుకోండి, ఇవి పరిశుద్ధమైనవేనా? చేతులు, మీ చేతులకు పరిశుద్ధత ఉందా? ఇందాక బ్రదర్ చెప్పారు కదా తమ్ముడు, నోటికి పరిశుద్ధత ఉంటేనే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు కదా. ఇప్పుడు బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు మీ చేతులెత్తి ప్రార్థన చేయమని లేదు. అక్కడ ఏమనుంది? 2:8 చదవండి. 1 తిమోతి 2:8 చదవండి. ఒకసారి చదవండి, అందరు చదవండి. ఏముంది? ఒక్కరు చదవండి. ఏ చేతులు? పవిత్రమైన చేతులాట. మీ చేతులు ఎత్తనంటే బాగుండేది, కానీ ఏముంది? పవిత్రమైన చేతులు అంటే ఏంటి? చిరంజన్న, పవిత్రమైన చేతులు అంటే ఏంటి? బాగా సబ్బెట్టి కడుక్కుంటే పవిత్రమవుతాయా? డెటాల్ వేసి కడుక్కుంటే అవుతుందా? మరి ఎట్లా? ఈ చేతులు ప్రభువుకి ఎప్పుడు ఇష్టమైనో తెలుసా? ఈ చేతులకి ఈ లోక మాలిన్యం అంటకుండా చూడాలి. మొబైల్ ఉందా? ఆపరేట్ దేంతో చేస్తాం? అవునా? దీంట్లో ఉన్న అపవిత్రత ఈ చేతులకు అంటిందనుకో, ఈ చేతులు అపవిత్రమైపోతాయి. ఇక ఈ చేతులు ఎత్తితే ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకి సమాధానం లేదు. క్యాష్ ఎట్లా ఇస్తాం? అన్యాయపు సిరి నీ చేతులకు అంటిందనుకో, ఆ ప్రార్థన జీరో. అంతేనా కాదా? ముట్టకూడని వస్తువును కానీ ముట్టకూడని వ్యక్తిని కానీ టచ్ చేసిందనుకో, ఈ చెయ్యి ఏమైంది? అపవిత్రమైపోయింది. అది ఆ చేతులు ఎత్తితే ఆ చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి నో యూస్. అవునా? కొంతమంది ఈ చేతులతో భయపెడతారు, ఈ చేతులతో కొడతారు, ఈ చేతులతో శపిస్తారు. అప్పుడు ఏమైపోతాయి? చేతులు అపవిత్రమైపోతాయి. ఈ చేతులతో డ్రైవింగ్ కదా, వెళ్ళకూడని స్థలాలకు మన బండ్లు, మన వెహికల్స్ ఈ చేతులతోనే పోయావనుకో, ఈ చేతులు ఏమైపోతాయి? అపవిత్రమైపోతాయి. అప్పుడు నీ చేతులు ఎత్తితే దెర్ ఈజ్ నో యూస్. ఇలా ప్రతీదీ నీ చేతులకు అపవిత్రత లేకుండా చూసుకోవాలా. ప్రార్థనకి పరిశుద్ధతకి చాలా లింక్ ఉంది. ప్రార్థనకి పరిశుద్ధతకి చాలా లింక్ ఉంది. ప్రార్థన చేయడమే గొప్ప అనుకున్నాం కదా ఇప్పుడు మనం. ఇది ఇంకా టాస్క్. ఏంటి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం ఇంకా టాస్క్.
మామూలుగా ప్రార్థన చేయమంటే బొలో బొలోమని చేసేస్తారు. కానీ ప్రభు చూస్తాడంట, అసలు ఈ చేతులెత్తి ప్రార్థన చేసేవాడి చేతులు ఎలా ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయా? ఇవన్నీ ప్రభు చూస్తాడు. ఇస్సాకు చేతులెత్తి ప్రార్థించినప్పుడు రిబ్కా గర్భము ధరించింది. అవునా కదా? ఎస్. యోబు చేతులెత్తి తన బిడల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబు ప్రార్థన విన్నాడా లేదా? ఎస్. నేను చెప్తున్నాను, ఒక భర్తగా, ఒక తండ్రిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచే ప్రారంభిద్దాం. మన ప్రార్థన టైం ఎంత? మనం దేవుని వాక్యముతో గడిపే సమయం ఎంత? ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధంగా గనక మనం బ్రతకగలిగితే మనల్ని చూసి మన భార్య, మనల్ని చూసి మన పిల్లలు, వాళ్ళు కూడా మనలాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది కుటుంబములో ప్రార్థన ఎందుకు చేయరు అని అడగరు. ఎందుకో తెలుసా? వీళ్ళకి ఆ క్వశ్చన్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అయిద్దో అని. నువ్వు చేసావా అని అడిగితే సమాధానం ఉండదు. కాబట్టి భార్య ప్రార్థన చేయకపోయినా నెగ్లెక్ట్ చేస్తారు, వదిలేస్తారు. తప్పది. మీ అందరికీ చెప్తున్నా, మీ భార్య ప్రార్థన చేయకపోతే తప్పు మీదే, మనదే. నేను కూడా ఉన్నాగా, నాకు కూడా భార్య ఉందిగా. నా భార్య ప్రార్థన చేయట్లేదంటే ఆ తప్పు నాదే. ఎందుకంటే నేను అడగట్లామని. ఎందుకు చేయట్లా ప్రార్థన? వంట చేయకపోయినా, అడిగినా అడగకపోయినా పర్లేదు, కానీ ప్రార్థన చేయకపోతే మాత్రం ఈరోజు ఎందుకు ప్రార్థన చేయాలని అడగాలి. ఎస్. అయితే అది అడగాలంటే ముందు మనం ప్రార్థన చేసి ఉండాలి. మరి మనం ప్రార్థన చేయకుండా లేచి వాళ్ళ మీద పడ్డామనుకో, వాళ్ళు రివర్స్ అయితే ఇంక మన కౌంటర్ ఉంటుంది. ఇక అందుకే ముందు మనం లేవాలి, ప్రార్థన చేయాలా. లేవంగానే, మన ప్రార్థన అయిపోగానే మన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేయర్ చేసుకున్నావా? మన పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మా బాబు ప్రేయర్ చేసావా నానా అడగాలి. బైబిల్ చదువుకొని టకటక భార్య దగ్గరికి వెళ్ళి, బైబిల్ చదువుకున్నావా? ఏ పాపా వాక్యం చదువుకున్నావా? ఏ బాబు ఈరోజు వాక్యం చదివావా అని అడగాలి. ఇలా మీరు రెగ్యులర్గా అడగండి. మీ బాధ తట్టుకోలేకైనా ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు. కొంతకాలానికి అది అలవాటైపోయింది. వాళ్ళు ప్రార్థనలో, వాక్యంలో కనుక్కుంటే ఇక మనం వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యమే వాళ్ళకు బోధిస్తుంది, వాక్యమే వాళ్ళు నడిపిస్తుంది, వాక్యమే వారి జీవితాలని కడతది. ప్రైజ్ ది లార్డ్. మనం చేయగలిగింది ఇది. మనం ప్రార్థన చేస్తూ వారిని ప్రార్థనా పరులుగా చేయాలి. మన వాక్యం చదువుతూ వారిని వాక్యం చదివే వారిగా చేయాలి. వీటిలో గనక మనం సక్సెస్ అయితే, ఈరోజు బర్త్డే ప్రార్థనలో ఓ పాస్టర్ గారు చెప్పారు, మనం చనిపోయే లోపు మన పిల్లలకంట మన దేవుణ్ణిచ్చి చచ్చిపోవాలంట. బాబు ఇదిగో నాకున్నది ఈయనొక్కడేరా, నేను కలిగి ఉన్నది నీకు ఇచ్చున్నానడుగా పేతురు. ఆస్తి ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, మనం కలిగి ఉన్న దేవుణ్ణి గనక మన పిల్లలకు మనం ఇస్తే, మన భార్యకు మనం ఇస్తే, మనం లేకపోయినా వారు దర్జాగా బ్రతికేస్తారు. ఎందుకు? మనల్ని బ్రతికించిన దేవుడు వాళ్ళని కూడా బ్రతికిస్తాడు. మనం చనిపోయే లోపు గనక మన భార్యకి, మన పిల్లలకి మన దేవుణ్ణి ఇవ్వలేకపోతే, మనం చనిపోయినాక వాళ్ళు ఆగమైపోతారు, పాడైపోతారు, త్రోవ తప్పుతారు, మార్గం తప్పుతారు. ఇక నువ్వు కరెక్ట్ చేయడానికి ఉండవు కదా, ఉంటావా? ఇక మనం ఉండవు. కాబట్టి వాళ్ళ ఇష్టం. మనం చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలు, మన భార్య ప్రభు కోసం సాక్షులుగా బ్రతకాలంటే మనం బ్రతికున్నప్పుడే మన ప్రభువుని వారికి ఇవ్వాలి. ఈ మాట మీకు అర్థమవునుగాక, ఈ మాట మీకు అర్థమవునుగాక. హ్యాపీగా చచ్చిపోవచ్చు తెలుసా? మనం బ్రతికున్నప్పుడే మన దేవుణ్ణి మన భార్యకు, మన పిల్లలకి ఇచ్చేస్తే గనక
మనం హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఇంకా ఓకే, నేను లేకపోయినా నా కుటుంబం బ్రతకగలదు అనే ఒక ధైర్యం మనకు వచ్చింది. ఆ ధైర్యంతో చచ్చిపోతే దానికంటే వీర మరణం మరొకటి, శ్రేష్టమైన మరణం మరొకటి ఉండదు. హల్లెలూయా. అలా చేద్దాం, అలా బ్రతుకుదాం. మన పిల్లలు ప్రార్థన చేయకపోయినా, మన భార్య ప్రార్థన చేయకపోయినా ఖచ్చితంగా మనం మౌనంగా ఉండకూడదు. అలా ఉన్నాము అంటే మనం ప్రార్థన చెయ్యట్లేదు అని అర్థం. అలా మనం ప్రార్థన చేయక, మన కుటుంబ సభ్యులు ప్రార్థన చేయకపోతే మన కుటుంబం త్వరగా కొలాప్స్ అయిపోయింది. అలా కాకుండా మనం ప్రార్థిస్తూ, మన కుటుంబ సభ్యులను ప్రార్థనకై ప్రేరేపిస్తూ బ్రతుకుదాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక.